హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్కే ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం మోల్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. మోల్ కాన్సెప్ట్ అంటే 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఆక్యుపైస్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే 6.023 × 10^23. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ లాస్ట్కి 23 ఉంది, పైన కూడా 23 యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు హౌ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఇప్పుడు నార్మల్గా మనకి క్వశ్చన్లో గివెన్ వెయిట్ ఆఫ్ ద కాంపౌండ్ ఆర్ ఎలిమెంట్ అనేది ఇస్తాడు. ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ఇస్తే గివెన్ వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్ బై ఇట్స్ అటామిక్ వెయిట్ ఇస్తే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది వస్తుంది. అదే ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఇస్తే ఎట్ ఎస్టీపీ కండిషన్స్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ బై 22.4 లీటర్స్ ఇస్తే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ చూపిస్తాం. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 64 grams ఆఫ్ ద ఆక్సిజన్ అన్నాడు. ఆక్సిజన్ది అటామిక్ వెయిట్ వచ్చేసి 16. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ బై atomic weight. That is equal to 64 grams by 16 grams. 16 4s are 64. Therefore, number of moles of oxygen is equal to 4. ఇప్పుడు మనల్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అడిగాడు అనుకోండి. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into 6.023 into 10^23 particles are present in 64 grams of oxygen. ఇది ఫ్రెండ్స్, ఇలా చేయాలి, ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. గివెన్ క్వశ్చన్ ఏంటంటే 2 mole of zinc reacts with cupric chloride solution containing 6.023 into 10^22 units of cupric chloride. Calculate the number of moles of the copper obtained. Solution. ఇక్కడ వాడు 6.023 into 10^22 units of cupric chloride అన్నాడు. అంటే అవగాడ్రో నెంబర్ అంటే ఎంత నార్మల్గా is equal to 6.023 into 10^23. మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ is equal to given number of particles by అవగాడ్రో నెంబర్. ఇది వేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది వస్తుంది. లైక్ ఇప్పుడు ఎంత, 6.023 into 10^22 by 6.023 into 10^23. So 0.1. Therefore, number of moles obtained is equal to 0.1. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో దీని ప్రకారం ఏంటంటే 2 moles ఆఫ్ జింక్ రియాక్ట్స్ విత్, దీని క్వశ్చన్ కంక్లూజన్ వచ్చేసరికి 2 moles ఆఫ్ జింక్ రియాక్ట్స్ విత్ 0.1
మోల్స్ ఆఫ్ క్యూప్రిక్ క్లోరైడ్. ఇప్పుడు మనకి ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చింది ఏంటంటే 2 moles ఆఫ్ జింక్ రియాక్షన్ విత్ 0.1 mole ఆఫ్ CuCl2 ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ కాపర్ డిపాజిషన్ అన్నాడు. ఇది మనకి క్వశ్చన్. ఇక్కడ మనం ఏంటంటే వాడు క్వశ్చన్ ఇచ్చినప్పుడే మనం ఒక ఈక్వేషన్ని బ్యాలెన్స్గా రాసుకోవాలి. క్వశ్చన్లోనే వాడు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. లైక్ 1 mole ఆఫ్ జింక్ ఉంది, ఇక్కడ 1 mole ఆఫ్ CuCl2 నార్మల్గా తీసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి కూడా 1 mole ఆఫ్ జింకే ఉంది. ఇక్కడ కాపర్ 1 into 2 ఆటమ్స్ లైక్ సరిపోయినాయి, ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. ఇక్కడ 1 mole ఉంది, ఇక్కడ 1 mole ఉంది. సో ఈక్వేషన్ అనేది కంప్లీట్గా బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిమిటింగ్ రియేజెంట్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఎలా అంటే ఇది జింక్ 1 mole జింక్ ప్లస్ 1 mole CuCl2 gives rise to 1 mole ZnCl2 plus 1 mole కాపర్. ఇది రియాక్షన్ జరిగితే ఇలా వస్తుంది. కానీ వాడు ఇచ్చిన ప్రకారం 2 moles ఇక్కడ జింక్ వాడు జింక్ 2 moles ఇచ్చాడు. మనకు వచ్చింది క్యూప్రిక్ క్లోరైడ్ 0.1 moles వచ్చింది. ఇక్కడ అమౌంట్ ఆఫ్ కాపర్ డిపాజిషన్ అని అడిగాడు వాడు. ఇక్కడ మనకి 2 moles ఉంది, ఇక్కడ 0.1 mole ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి ఇక్కడ 0.1 mole లేదు, ఇక్కడ 1 mole మాత్రమే ఉందనుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా 1 + 1గా రాసుకోండి, దీన్ని 1 రాసుకోండి. ఇప్పుడు ఈ 1 mole ఈ 1 mole తోటి రియాక్ట్ అయిపోతుంది, మిగిలింది ఇది ఎక్సెస్ అవుతుంది. ఈ ఎక్సెస్ జింక్ రియాక్ట్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ 100 moles ఉండనివ్వండి, ఇక్కడ 1 mole ఉంది. ఇక్కడ 99 + 1లా రాసుకుంటే 1 mole ఈ 1 moleతో రియాక్ట్ అయ్యి లాస్ట్కి 1 mole ఆఫ్ కాపర్ డిపాజిషన్ అవుతుంది. మిగిలిన 99 రియాక్ట్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 mole ఉండి ఇక్కడ 100 moles ఉన్నాయనుకోండి, ఇక్కడ డిపాజిషన్ వచ్చేది 1 mole ఆఫ్ కాపర్ మాత్రమే. ఎందుకంటే 1 mole జస్ట్ ఇది 99 + 1లా రాసుకుంటే 1 moleతో మాత్రమే రియాక్ట్ అవుతుంది. మిగిలిన 99 moles లెఫ్ట్ అన్రియాక్టెడ్. అర్థమైందా? ఇప్పుడు మనకి ఫైనల్ కంక్లూజన్ ఏమొచ్చింది, 1 mole ఇక్కడ 2 moles ఆఫ్ జింక్ రియాక్ట్స్ విత్ 0.1 moles ఆఫ్ క్యూప్రిక్ క్లోరైడ్ అన్నారు కదా. అంటే ఇక్కడ 2 moles ఉంది, కానీ ఇక్కడ మనకు ఉన్నది 1 mole. 2 moles ప్లస్ 0.1 mole యూస్ రైస్ టు. ఇక్కడ 2 moles ఉంది, కానీ ఇక్కడ మనకి 0.1 mole ఉంది. అంటే ఈ జింక్ కూడా 0.1 mole మాత్రమే రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 0.1 mole మాత్రమే ఉంది. దీన్ని 0.1 ప్లస్ 1.9గా రాసుకుంటే 0.1. ఇప్పుడు ఈ 0.1 ఈ 0.1 ఈ రెండు కలిసే 0.1 mole ఆఫ్ కాపర్ డిపాజిషన్ అవుతుంది. ఈ 1.9 రియాక్ట్ అవ్వదు, ఇట్ రిమైన్ యాజ్ జింక్ ఓన్లీ. అర్థమవుతుందా? 0. ఇప్పుడు ఇట్లా కూడా అడగవచ్చు, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ జింక్ అన్రియాక్టెడ్ అని కూడా అడగవచ్చు. అప్పుడు 1.9 moles ఆఫ్ జింక్ లెఫ్ట్ అన్రియాక్టెడ్. ఇక్కడ ఫైనల్గా కాపర్ డిపాజిషన్ ఎంత అయింది, 2 moles ఆఫ్ జింక్ రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ క్యూప్రిక్ క్లోరైడ్. 0.1 mole ఆఫ్ క్యూప్రిక్ క్లోరైడ్. ఇక్కడ 0.1 mole. ఇక్కడ రియాక్ట్ అవ్వడానికి ఎక్సెస్ లేదు క్యూప్రిక్ క్లోరైడ్, ఓన్లీ 0.1 mole మాత్రమే ఉంది. ఇక్కడ 0.1 mole, ఇక్కడ ఓన్లీ 0.1 moleతో మాత్రమే రియాక్ట్ అవుతాయి. ఈ 1.9 moles అనేవి ఇది రియాక్ట్ అవ్వదు. సో ఇప్పుడు ఫైనల్గా దీని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 0.1 mole కాపర్ డిపాజిషన్ అవుతుంది.
మిగిలిన అమౌంట్ ఈ 1.9 అమౌంట్ జింక్ ఏదైతే ఉందో ఇది జింక్ ఫామ్లోనే ఉంటుంది, ఇదేం రియాక్ట్ అవ్వదు. ఇంకా ఎంత అమౌంట్ ZnCl2 డిపాజిషన్ అవుతుంది అంటే ఇది కూడా 0.1 మోల్ మాత్రమే డిపాజిషన్ అవుతుంది, 0.1 మోల్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం ఎప్పుడు ఇట్లాంటి ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసేటప్పుడు లిమిటింగ్ రేంజ్ అని చూసుకోవాలి. ఏది తక్కువ ఉంటే అంత అమౌంట్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో స్టూడెంట్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.